భారత రాష్ట్ర సమితి షార్ట్కట్లో బీఆర్ఎస్ అచ్చిరాలేదు. 2022 అక్టోబర్ నెల విజయదశమి వేళ పేరు మార్చారు. ఇక మీదట మనది జాతీయ పార్టీ అన్నారు. ఇంకేముంది, కేసీఆర్ జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతారు అని కూడా ఆశలు పెట్టుకున్నారు. 2024 ఎన్నికల నాటికి తెలంగాణలో మూడవసారి గెలిచి జాతీయ రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషించడానికి బీఆర్ఎస్గా పేరు మార్చారు. అదేదో సామెత మాదిరిగా కొత్తదాని కోసం చూస్తే ఉన్నది కూడా పోయింది అన్నట్లు అయింది. బీఆర్ఎస్ని పేరు పెట్టిన క్షణం నుంచే కష్టాలు మొదలయ్యాయి. లిక్కర్ స్కాము అప్పుడే మొదలైంది. ఆ తర్వాత చూస్తే పార్టీ పరంగా కష్టాలు వేధించాయి. ఇక 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా అధికారం కూడా దూరం అయింది. దాంతో బీఆర్ఎస్ పేరు తమ కొంప ముంచింది అని పార్టీ వర్గాలంతా ముక్త కంఠంతో అంటున్న మాట. సమయం లేదు, ఇక పేరు మార్చాల్సిందే. తెలంగాణ గొంతుకగా ఆత్మగా పార్టీ ఉండాలి అంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉండాల్సిందే అని అంటున్నారు. టీఆర్ఎస్ 2001లో మొదలైంది. 2022 దాకా చూస్తే ఎదుగుదలే తప్ప ఇబ్బందులు లేకుండా కొనసాగింది. అలా పార్టీకి ఊతనిచ్చేలా టీఆర్ఎస్ పేరు బలంగా కలిసొచ్చింది. దాంతో ఈసారి జరిగే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ వద్దు అని టీఆర్ఎస్గానే వెళ్లాలని కూడా పార్టీ అధినేతలు తొందర పెడుతున్నారు. దాంతో ఈ నెల 27న తెలంగాణ రాష్ట్ర సమితి 24వ వార్షికోత్సవ వేడుకలు జరుగుతాయి. ఆ సమావేశాల్లో బీఆర్ఎస్ పేరు కాస్త టీఆర్ఎస్గా మారుతుందని అంటున్నారు. అది మంచి ముహూర్తం అని పార్టీ వేదిక మీదనే సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకుంటే మేలో ఎన్నికల్లోగా టీఆర్ఎస్గా మార్పు ఉంటుందని, దాంతో అదృష్టం కలిసి వచ్చి అనుకున్న స్థాయిలో ఎంపీ సీట్లు సాధించే వీలు ఉంటుందని భావిస్తున్నారంట. మొత్తం మీద బీఆర్ఎస్ అంటూ హడావిడి చేసి పట్టుమని 2 ఏళ్లు కూడా కాకుండానే తిరిగి టీఆర్ఎస్గా పూర్వ నామధేయంలోకి ఆ పార్టీ వెళ్ళిపోతుంది. చిత్రం ఏంటంటే 2024 ఎన్నికల్లో బీఆర్ఎస్గా ఒక్క జాతీయ పార్టీగా మారి ఏపీ ఎన్నికల్లో పోటీ చేద్దామని కేసీఆర్ అనుకున్నారు. ఆయన మహారాష్ట్ర వెళ్లారు, బీహార్ వెళ్లారు, ఇతర రాష్ట్రాలు కూడా తిరిగారు. సాటి తెలుగు రాష్ట్రమైన ఏపీకి ఆర్భాటంగా రావాలి అని అనుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో పాలు పంచుకోవాలని చూశారు. అమరావతిలో కానీ విశాఖలో కానీ భారీ మీటింగ్ కేసీఆర్ పెట్టాలి అనుకున్నారు. ఏపీలో బీఆర్ఎస్ శాఖను ప్రారంభించారు. బలమైన సామాజిక వర్గాలను ఆకర్షించాలని చూశారు. అన్నీ అనుకూలించినట్లుగా అయితే తెలంగాణలో బీఆర్ఎస్ గెలిచి ఉంటే ఏపీలో కూడా కేసీఆర్ హయాం హడావిడిగా నడిచేది. ఈసారి ఎన్నికల్లో వేరే లెవెల్లో ఉండేది. ఇప్పుడు బీఆర్ఎస్ ప్యాకప్ చెప్పి టీఆర్ఎస్గా రాబోతున్న నేపథ్యంలో ఇక ఏపీ అవసరం కానీ ఏపీలో కేసీఆర్ పార్టీ పర్యటనలకు కానీ అవకాశం లేదని ఉండబోదని అంటున్నారు.